మిత్రులారా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి టాక్. ఈరోజు ఏంటంటే మన చుట్టూ అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ని మనం చూసినప్పుడు అవి మనల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. షాక్ అవుతాం అన్నమాట మనం. అంటే విల్ బి షాక్ అండ్ సర్ప్రైజ్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే మనకంటూ ఒక సమాజం ఉంది. ఈ సమాజాన్ని సభ్య సమాజం అని కూడా ఉంటాం మనం. అంటే ఈ సమాజానికి ఒక రకమైనటువంటి కొన్ని కట్టుబాట్లు, నియమాలు, ఒక ఐడియాలజీ, ఒక ప్రిన్సిపల్స్, అంటే సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. మరి అట్లాంటి ప్రిన్సిపల్స్కి లోబడి ఒక వర్గానికో, ఒక సామూహికంగా, ఒక తరగతిగానో, ఒక వర్గంగానో, ఒక సమూహంగానో ఉన్నటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం అన్నటువంటి ఎరుక అనేది ప్రతి ఒక్కరికి ఉండాలని నేను అనుకుంటాను. అట్లాంటి వెరక లేకుండా ఉన్నప్పుడు, అట్లాంటి ఎరుక అనేది లేకుండా, అట్లాంటి మినిమం అంటే ఒక కనీసమైనటువంటి సాధారణమైనటువంటి జ్ఞానం లోపించినప్పుడు విపరీతాలకు దారితీస్తుంది. వ్యక్తులు అట్లా స్పందిస్తూ ఉంటారు. మరి ఈ సమాజంలో జరిగేటువంటి కొన్ని దుర్మార్గమైనటువంటి సంఘటనలు చూసినప్పుడు ఇవన్నీ మన మైండ్లోకి వచ్చేస్తాయండి. ఇటీవల ఒక సంఘటన జరిగింది, మీ అందరికీ తెలిసిందే అంట. వార్తాపత్రికల్లో అక్కడెక్కడ మనం చూస్తాం. అసలు ఏమైపోతుంది ఈ సమాజం, అసలు ఎడిదారి తీస్తుంది, ఎందుకు ఈ సమాజంలో ఇంత భయంకరమైనటువంటి ఒక హింసా ప్రవృత్తి ఎందుకు ఇట్లా కొనసాగుతుంది, ఎక్కడ లోపం ఉంది? మనం అందరం మనుషులం కదా, మనుషులం అన్న విషయాన్ని మర్చిపోతున్నాం. ఇక ఎట్లా ఉన్నప్పుడు కూడా, మనం సమాజంలో ఉన్నప్పుడు కూడా, సమాజంలో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు చాలా విచిత్రమైన సంఘటనలు, ముఖ్యంగా హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు వాటిని తలుచుకుంటే మనకు ఒళ్ళు గగురు పడుస్తుంది. అసలు ఏమైపోతున్నాం మనం కూడా అని ఆందోళన కలుగుతుంది. సమాజం పట్ల అంతో బాధ్యత కలిగినటువంటి వాళ్ళు, మానవ సమాజము, మానవుల యొక్క అభ్యున్నతి కోసం మనుషులందరూ బాగా ఉండాలి, క్షేమంగా ఉండాలని కోరుకునే వాళ్ళందరూ కూడా చాలా ఆందోళనకు గురయ్యేటువంటి అనేక అంశాలు ఇవాళ మనం జరుగుతున్నాయి. అఫ్కోర్స్ ఇప్పుడు ఎవ్రీ ఫ్యాక్ట్ హ్యాస్ రిలేటివిటీ అన్నట్టు. న్యూటన్, ఐన్స్టైన్ చెప్పినట్టు మనకి ఇవాళ సత్యాలు కూడా సాపేక్షంగానే ఉంటాయి, సాపేక్ష సత్యాలే ఉంటాయి, పరమ సత్యాలు ఏముండవు అనేది కూడా ఒక వాదన ఉంది. అఫ్కోర్స్ ఎవరి యాంగిల్ నుంచి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి అది మంచిగానే అనిపించవచ్చు. కానీ మన చుట్టూ కూడా ఒక సమాజం ఉంది, ఒక సొసైటీ ఉంది, ఏ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అనేవి లేట్ డౌన్. మరి దానికి అనుగుణంగా కూడా మనం ఉన్నది సమూహంలో, ఒక వర్గంలో, ఒక జాతి, ఒక మానవ జాతిలో మనం ఉన్నాం, మనుషులుగా మనం ఉన్నాం అనేటువంటి ఎరక ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ ఎరక తరగతి గది నుంచే ప్రారంభం అవ్వాలి అనుకుంటాను నేను. నిజానికి ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడిగా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఆఫ్కోర్స్ మనం తరగతి గదుల్లో కేవలం పాఠాలే కాదండి, జీవితం కూడా నేర్పించాలి. నిజానికి ప్రతి పాఠం కూడా జీవితంతో అనుసంధానించబడింది. బట్ వీ హ్యావ్ టు థింక్ ఇన్ వాట్ వే దట్ కెన్ బి టాట్ టు ది చిల్డ్రన్, ఇన్ వాట్ వే దట్ కెన్ ఇన్స్టిల్ ఇన్ ద మైండ్ ఆఫ్ ది చిల్డ్రన్ అనేది కూడా వీ హ్యావ్ టు థింక్ అనమాట. అంటే నేను అనుకుంటాను, ఈ సమాజ నిర్మాణం అనేది దాదాపు తరగతి గదుల్లోనే తయారవుతుంది అని. అంటే ఏ తరమైనా, ఇప్పుడు ఇవాళ మన పాఠాలు చెప్తున్నటువంటి విద్యార్థులు ఇంకొక 10 సంవత్సరాలకు ఒక తరాన్ని నిర్మించబోతుంటారు. అంటే ఇవాళ మీరు ఏ రకమైనటువంటి పాఠాలు తరగతి గదిలో బోధించారో అట్లాంటి నిర్మాణం ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు చూడబోతున్నారు అని దాని అర్థం. కాబట్టి దానికి పునాదులు ఇవాళ మీ తరగతి గదిలోనే ఉన్నాయి. కాబట్టి దీనిపైన ఉపాధ్యాయుల బాధ్యత కూడా చాలా సింహభాగం ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం అండి. బట్ కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే, మనం ఇటీవల ఒక దుర్మార్గమైనటువంటి సంఘటన మనం చూసాం. ఏంటి, ఒక కన్న తల్లిని కూడా చంపేసినటువంటి ఒక సంఘటన అండి. నిజంగా హృదయాన్ని కలిచివేసింది. అసలు ఏం జరుగుతుంది ఈ సమాజంలో అనిపిస్తుంది. కానీ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, అఫ్కోర్స్ చంపిన వాళ్ళకు కారణం చెప్తారు, చంపబడిన వాళ్ళకు కారణం చంపబడిన వాళ్ళ తరపున ఒక అభిప్రాయపడే వాళ్ళు ఒకరి అభిప్రాయం ఉంటుంది, చంపిన వ్యక్తులకు సంబంధించిన సమూహంలోంచి ఒక రకమైన అభిప్రాయాలు వినిపిస్తాయి, రకరకాల అభిప్రాయాలు వినిపిస్తాయి. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు దొంగతనం చేసేటువంటి దొంగ కూడా ఏమనుకుంటాడంటే, తన దొంగతనాన్ని సమర్థించుకుంటాడనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ దొంగకు కూడా ఒక లాజిక్ ఉంటుంది. బట్ ఆ లాజిక్ ఉంది కదా ఆ దొంగకి అని చెప్పేసి, ఇప్పుడు దొంగతనం నేను చేయకపోతే నాకు వేరే దారి లేదండి, నేను దొంగతనం చేయకపోతే నేను ఎట్లా బతకాలని ఒక దొంగ మీతో అన్నాడు అనుకోండి, మనం కెన్ వి ఎంకరేజ్ ద రాబర్? మరి ఆ థెఫ్ట్కి మనం, ఆ దొంగతనానికి మనం ఎంకరేజ్ చేద్దామా? చేయం కదా. ఈ సమాజంలో దొంగతనం చేయకూడదు, ఏదో ఒక పని చేసుకుని బతకాలి అనేటువంటి ఒక ప్రిన్సిపల్ని ఈ సమాజం మనం క్రియేట్ చేసి పెట్టింది. అంటే సమాజం అంటే ఎవరో కాదు, మనం, మీరు, నేను, మనమే కదా. మనం ఒక సమూహంలో ఉన్నప్పుడు ఒక మంచి పని చేసి, ఒక కష్టపడి, ఒక శ్రమతోటి,
ఉత్పత్తిదారునిగా మారి మనం ఏదో ఒకటి ఉత్పత్తి చేయాలి, ఈ సమాజానికి అందజేయాలనేది కదా. దట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ కదా. మనం ఎట్లా దొంగను సమర్థిస్తాం, అట్లాగే చెడు పని చేసే వాళ్ళకు కూడా ఒక సమర్థింపు ఉంటుంది. కాకపోతే అది చెడు పని వాళ్ళకి తెలిసినప్పుడు కూడా దాన్ని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అఫ్కోర్స్ వాళ్ళ యాంగిల్లో, వాళ్ళ పర్సెప్షన్లో, వాళ్ళ పర్స్పెక్టివ్లో చెడు కాకపోవచ్చు. కానీ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ది, అందుకని మనం ఒక కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా అనేది, ఒక రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దానికి అనుగుణంగా మనం పనిచేయాలి, దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రతి మానవుడికి ఉండాలండి ఈ సమాజంలో. ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఇద్దరు వ్యక్తుల యొక్క సాంగత్యంలో, ఇద్దరు వ్యక్తుల యొక్క జీవన పరిధిలో ఒకరి జీవితం ఒకరికి నచ్చినప్పుడు వాళ్ళ నుంచి పోయేటువంటి స్వతంత్రత మనకు ఉంది కదా, ఆ స్వేచ్ఛ మనకు ఉంది కదా. ఒకరితోటి నీకు నచ్చినప్పుడు వాళ్ళకి దూరంగా జరిగిపోవచ్చు, నీదైన జీవితాన్ని నువ్వు అవలంబించవచ్చు. అది ప్రేమ కావచ్చు, ఇంకోటి కావచ్చు, జీవన సహచరి కావచ్చు, జీవన సహచరుడు కావచ్చు, అది ప్రేమ పేరుతో కలిసి ఉండడం కావచ్చు, ఇంకోటైనా ఏదైనా కావచ్చు. అవతలి వ్యక్తి నీకు నచ్చినప్పుడు ఆ వ్యక్తికి నువ్వు దూరం జరిగిపోతే నేను ఎవరంటారు, ఎవరు కాదంటారు. బట్ ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణాలు తీసేటువంటి దుర్మార్గానికి పాల్పడడం ఉందే, ఇదే నిజానికి అది గర్హనీయం అండి. అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయకూడదు కూడా. ఈ సమాజంలో ఒకరిని చంపేసేటువంటి హక్కు ఎవరికి లేదండి. ఒకరి ప్రాణాల కారణాలు ఏమైనప్పటికీ కూడా ఒకరి ప్రాణాలు తీయడం అంటే చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోవడం అంటే. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకునేటువంటి హక్కు నీకు లేదు కదా. ఇవాళ చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు, వ్యవస్థ ఉంది, రాజ్యాంగం ఉంది, దానికి తగినట్టు పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి నీతో విభేదించారని చెప్పేసి అందున ప్రేమ పేరుతో, అసలు నిజానికి ప్రేమ అంటే ఏమిటో అవగాహన లేనటువంటి సమాజంలో మనం ఉన్నామేమో అనిపిస్తుంది నాకు. ఒక వ్యక్తిని ప్రేమించగలిగినటువంటి వ్యక్తి అంటే, ఆ ప్రేమించగలిగేటువంటి హృదయం నీకుంది అంటే, మరి ఒక మనిషిని ప్రేమించగలిగేటువంటి హృదయం నీకున్నప్పుడు మిగతా వాళ్ళు మనుషులు కాకుండా పోవడం ఏమిటి? కన్న తల్లిని హత్య చేయడం అనేది నిజంగా చాలా దిగ్భ్రాంతికి లోన్ చేసినటువంటి వార్తా విశేషం అండి. అది కన్న తల్లిని చంపేయడం ఏంటండి? అఫ్కోర్స్ రీజన్స్ ఏమైనా కావచ్చు. ఒక మంచి పని చేయడానికి రీజన్స్ ఉంటాయో లేదో నాకైతే తెలియదు, కానీ ఒక చెడ్డ పని చేయడానికి చాలా రీజన్స్ వెతుక్కుంటారు. అంటే దే ట్రై టు జస్టిఫై వాట్ దే హ్యావ్ డన్. ఇది చాలా విపరీతం కదా. ఒక వ్యక్తితోటి నీకు విభేదం వచ్చినప్పుడు, భిన్నాభిప్రాయం కలిగినప్పుడు ఆ సమస్యకు నువ్వు దూరంగా వెళ్ళిపోవచ్చు. ఆ వ్యక్తికి దూరంగా నీదైనటువంటి జీవితాన్ని నువ్వు కొనసాగించవచ్చు. కానీ ఎదుటి వ్యక్తిని తొలగించడం ద్వారా నువ్వేదో సుఖపడిపోతావు, నువ్వేదో స్వతంత్రంగా వచ్చేస్తుంది, ఫ్రీగా బతకొచ్చు, హ్యాపీగా బతకొచ్చు అని అనుకోవడం ఎంత మూర్ఖత్వం. అసలు ఎందుకు అర్థం కాదు ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకి. మొన్న ఇటీవల కూడా ఒకటి జరిగింది. ఒక ప్రేమ పేరుతో పెళ్ళి, ఈ ప్రేమ పెళ్ళి తతంగంలో కూడా మరి ఆ పెళ్లి చేసుకున్నదని కూడా ఎక్కడికో పిక్నిక్కో ఎక్కడికో తీసుకెళ్ళిపోయి అక్కడ హత్య జరిగినటువంటి ఒక సంఘటన కూడా మనం చూసాం. అఫ్కోర్స్ తన నేపథ్యం ఏమైనప్పటికీ కూడా ఒక వ్యక్తి ప్రేమ పేరుతో ఇట్లాంటి దుర్మార్గాలు ఇవాళ చాలా జరుగుతున్నాయండి. అసలు నిజానికి ప్రేమ అంటే ఒక వ్యక్తిని ప్రేమించడం కదా. ఒక వ్యక్తిని ప్రేమించగలిగేటువంటి వ్యక్తిలో ఎంతో అంత సెన్సిబిలిటీ ఉంటుంది కదా, సెన్సిటివిటీ ఉంటుంది కదా. మరి అవతలి వ్యక్తి పట్ల ఇంత దుర్మార్గంగా, ఇంత వాయిలెంట్గా, ఇంత హింసాత్మకంగా వాళ్ళు ఎట్లా మారిపోతారనేది $1 మిలియన్ ప్రశ్న అండి. నాకు అర్థం కానిదే. అసలు ఎట్లా సాధ్యమవుతుంది? నిజంగా అది నిజమైన ప్రేమేనా? అంటే ఒక వ్యక్తిని తొలగించడానికి కూడా వెనుకాడనటువంటి అంత దుర్మార్గమైనటువంటి హింసకు పాల్పడేటువంటి మనస్తత్వం ఎట్లాంటి మనస్తత్వం అనుకోవాలి మనం? అఫ్కోర్స్ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. నీకు ఇష్టానికి వ్యతిరేకంగా, నీ అభిరుచులకు వ్యతిరేకంగా మిగతా వాళ్ళు నీ అభిప్రాయాన్ని గౌరవించకపోవచ్చు. నీ ఇష్టాలకు అనుకూలంగా వాళ్ళు ఉండకపోవచ్చు. అంత మాత్రాన నీకు ఇట్ ఈస్ డిబేటబుల్. యూ కెన్ ఆర్గ్యూ విత్ దెమ్ అండ్ యూ కెన్ ట్రై టు కన్విన్స్ దెమ్. ఈవెన్ దో ఇఫ్ యూ ట్రై టు కన్విన్స్ దెమ్, ఇఫ్ దే cannot be convinced, if they could not be convinced with you, of course you can be away from that particular persons. But how can you take the life of them into your hands? ఎట్లా మీ చేతిలోకి తీసుకుంటారు అవతల వాళ్ళ జీవితాన్ని? అంటే ఒకరి ప్రాణాలు హరించేటువంటి హక్కు ఈ సమాజంలో ఎవరికి లేదు. అది చట్ట ప్రకారం కూడా చాలా వ్యతిరేకం. మనం మానవులుగా కూడా, సామాజికంగా కూడా, మనుషులుగా కూడా మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ఒకరి ప్రాణాలను తొలగించే హక్కు ఎవరికి లేదండి. ఒక ప్రాణాలను హరించే హక్కు ఎవరికి లేదండి. సోదరి కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ప్రియుడు కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా సరే ఈ ఎరుక మనకి ఈ సమాజానికి కలగాలండి. వ్యక్తుల్లో ఈ ఎరుక కలగాలి. అది నేను చెప్పదలుచుకున్నది.
ఎస్, ప్రొవిజన్ ఉంది కదా. లైఫ్, ప్రాణాలు అనేవి ఎంతో విలువైనవి. మానవ జీవితం చాలా విలువైనది. మానవ జీవితం ఒకే ఒక్కసారి మనకు లభించిన గొప్ప అవకాశం. ఆ జీవితాన్ని సంతోషమయం చేసుకోవాలి, ఆనందకరం చేసుకోవాలి. నీకు ఇష్టమైనటువంటి రీతిలో నువ్వు బ్రతకగలిగేటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఈ దేశం గొప్పగా నీకు బహుకరించింది. అట్లాంటి సందర్భంలో నీదైన జీవితాన్ని నువ్వు సంతోషమయం, ఆనందకరం చేసుకోవడానికి ఒక పథకం ప్రకారం, ఒక ప్లానింగ్ ప్రకారం నీ లైఫ్ను నువ్వే డిజైన్ చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్ యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు రిమూవ్ అదర్స్. ఇతరులను తొలగించడానికి నీకు హక్కు లేదు, నీకు రైట్ లేదు. కాబట్టి మనకు నచ్చని వ్యక్తులకు మనం దూరం జరిగి జీవించవచ్చు, కానీ ఎదుటి వ్యక్తులను ఏదో ఒక కారణం చూపి వాళ్ళని తొలగించడం అనేది చాలా గర్హనీయమైనటువంటి అంశం. ఇట్ కెనాట్ బి అండర్స్టూడ్, ఇట్ కెనాట్ బి డైజెస్టెడ్. అది చాలా, ఈ ఎరుక ఇవాళ మానవ సమాజంలో ఉండాలని నేను అనుకుంటాను. ఎస్, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి నేపథ్యాలు వాళ్ళవి, ఎవరి బాధలు, ఎవరి కన్నీళ్ళు వాళ్ళవి. ప్రతి వాళ్ళకు ఎవ్రీ మ్యాన్ హ్యాజ్ ఎ స్టోరీ, ఎవ్రీ మ్యాన్ హ్యాజ్ ఎ లైఫ్ స్టోరీ. ప్రతి మనిషికి ఒక జీవితం ఉంటుంది, ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది. కానీ ఏ కథ అయినా ఏమైనా ఎదుటి వ్యక్తి యొక్క జీవనాన్ని హరించే హక్కు ఎవరికీ లేదు. ఆ వ్యక్తితో మనకు పడనప్పుడు ప్రేమ పేరుతోనైనా ఇంకోటైనా మనకు పడని వ్యక్తులతోటి మనం దూరం జరగటం సంస్కారం అనిపించుకుంటుంది. అది మానవ సంస్కారం. కానీ మన బలంతోటో ఆధిపత్యంతోటో హింసాయుతంగానో అవతల వాళ్ళను ఆపాలనుకోవటం, అవతల వాళ్ళను తొలగించాలనుకోవటం ఎంత మాత్రం క్షమార్హం కాదు. ఇది చట్టవిరుద్ధమైనటువంటి పని కూడా అనేటువంటి విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్నప్పుడు ఇట్లాంటి హింసా ప్రవృత్తికి లోనయ్యేటువంటి అవకాశాలు ఈ సమాజంలో సన్నగిల్లుతాయి. ప్రతి వాళ్ళు, నాతో పాటు జీవించే ప్రతి పౌరుడికి కూడా ఈ దేశంలో జీవించే హక్కు ఉంది అనుకున్నప్పుడు, ఈ నేల మీద జీవించే హక్కు ఉంది అని అనుకోగలిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ సమాజంలో శాంతి నెలకొల్పబడుతుంది. అందరూ హాయిగా జీవిస్తారు. అందుకే ఒక బ్యూటిఫుల్ సేయింగ్ ఉందండి, విచ్ ఐ లైక్ ద మోస్ట్. లివ్ అండ్ లెట్ లివ్, లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు బతుకు, బతికించు. చేతనైతే బతికించు, మహా అయితే వాళ్ళు నిన్ను తిరిగి బతికిస్తారు. కానీ చంపడం ఏంటంటే, మనం ఆదిమ యుగాల్లో లేము, ఆటవిక యుగాల్లో లేము, ఆధునిక మానవులుగా మారినటువంటి వాళ్ళం. మనం సమాజం, మనుషులు, జీవనం ఇవన్నీ తెలిసిన వాళ్ళం. ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్ తోటి మనం జీవనం కొనసాగిస్తున్న వాళ్ళం. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఈ టాక్ అంటే ఈ సమాజంలో ఇంత ఘోరంగా హింసాత్మకమైనటువంటి ఇన్ని రకాల సంఘటనలు జరుగుతున్నాయి, దాని వెనకాల మానవుడికి ఉండాల్సినటువంటి ఎరుక ఏమిటి అనే విషయాన్ని నేను చెప్పదలుచుకొని ఐ కేమ్ లైక్ దిస్ బిఫోర్ యూ ఇన్ ది కోర్స్ ఆఫ్ చిత్తలూరి టాక్. మరి ఇట్లాంటి టాక్స్ మీకు నచ్చినట్లయితే మరి దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఐ హోప్ దట్ యూ లైక్ మై టాక్, దిస్ టాక్ పర్టికులర్లీ. So I want your support. Don't forget to support me. Please support me. Love you all once again. This is your Chittaluri. Have a nice day.